తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఆర్ఎల్డి తెలంగాణ అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం దిలీప్ కుమార్ గారు. నమస్తే నమస్తే. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ మీరు కూడా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ విజయం సాధిస్తుంది అని చెప్పారు. అయితే ఎవరు ఊహించని రీతిలో, అంటే చాలామంది చెప్పింది 5,000 నుంచి 10,000 దాకా మెజారిటీ రావచ్చు అని చెప్పారు. అయితే ఎవరు ఊహించని రీతిలో 25,000 ఆధిక్యత నవీన్ యాదవ్ కనబరిచాడు. దీనికి కారణం ఏంటంటారు? యాక్చువల్లీ నేను చెప్పింది నెక్ టు నెక్ ఉంది, ఎడ్జ్ రావచ్చు కాంగ్రెస్ కన్నా. అవును. కానీ మీరు అన్నట్టు ఊహించిన మెజారిటీ కాదు, చాలా ఎక్కువ భారీ మెజారిటీతో వాళ్ళు గెలుచుకున్నారు. దీనికి కారణం ఏం లేదు, ఇట్స్ మాకరీ ఆఫ్ డెమోక్రసీ. ఎందుకంటే అయితే బీఆర్ఎస్ పేరు మీద మనకున్న రకరకాల ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1000 నుంచి 2,000 పంచారు ఓటుకి, అండ్ 75% పంచారు ఎలక్ట్రేట్కి, 75 ఎలక్ట్రేట్కి. అది యాక్చువల్లీ మరి అంతన్నా కనీసం వచ్చి డబ్బులు తీసుకున్నాడు ఓటేయాలి కదా. బీఆర్ఎస్ వాళ్ళు పంచారు 75%, కానీ 1,000 to 2,000 మధ్య. కాంగ్రెస్ ఏమో 4,500 పంచింది, వాళ్ళు అరౌండ్ 60 to 70% పంచారు. దీని ఇంపాక్టే మీకు అంత క్లీన్గా మెజారిటీ రావడానికి కారణం. అంటే ఎవరు ఎవడు ఎక్కువ బరువు పెడితే వాడికి ఓటేసే పరిస్థితి అనమాట. సో అది ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇదేంటంటే ఎందుకన్నా మాకరీ ఆఫ్ డెమోక్రసీ అంటే ఇది పద్ధతి కాదు. దీనికన్నా ఓపెన్ యాక్షన్ పెట్టేసి ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాడికి ఆ పదవి ఇచ్చింది బెటర్. ఎందుకంటే నాట్ లెస్ దాన్ 100 crores 200 crores తక్కువ పెట్టట్లేదు. ఆ ఎలక్షన్ కమిషన్ 35-40 లక్షలు ఎమ్మెల్యేకి, 70 లక్షలు ఎంపీకి అని పెట్టింది. అది ఎంత జోక్, అది ఎంత రిడిక్యులస్. అది ప్రాక్టికల్గా జరిగేది వేరని తెలిసినా ఎలక్షన్ కమిషన్ ఆ విధమైన రూల్ పెట్టడం ఏంటి? సో ఒక విక్టరీ కింద మనం తీసుకోలేము. అధికారంలో ఉన్న వాడికి అప్పర్ హ్యాండ్ ఉంటుంది. మంత్రులు, గింత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ప్రతి వాడలో అక్కడ మోహరించారు. డూ ఆర్ డై సిచ్యువేషన్లా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఓడిపోయి ఉంటే అక్కడికి లోకల్ బాడీలో ఇంపాక్ట్ పడేది. సో వాళ్ళకి తెలిసింది. రేవంత్ కూడా ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. సో దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాడు. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు మీరు మునుగోడుకు సంబంధించి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా కూడా మీరు చేశారు రాజగోపాల్ రెడ్డి గారికి. ఆ టైంలో బీఆర్ఎస్ విషయంలో కూడా మీరు అందరూ కూడా ఇలాగే మాట్లాడారు. ఎందుకంటే బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టింది, మంత్రులు మోహరించారు. ఇక్కడేమో కాంగ్రెస్ ఖర్చు పెట్టింది. అనుమానం లేదు. అదే ఆ చీఫ్ ఎలక్టోరల్ ఏజెంట్గా పనిచేసిన అనుభవంతో ఆ రోజుల్లో 16 రిపోర్ట్స్ రాశాను ఎలక్షన్ కమిషన్కి. ఇది ఎలక్షన్ కాదు, అన్ని పార్టీలు ఖర్చు పెట్టారని రాశా. నేను వీడియోస్ ఇంక్లూడ్ చేశా. ఎక్కడ పంచుతున్నారో అక్కడ మీరు ఆశ్చర్యపోతారు. ఒక హాల్లో ఆ ప్రాంతం వాళ్ళందరినీ జమ చేసి ఒక 5-6 వేల మందిని 2 బాటిల్స్ ఇచ్చారు. డిస్ట్రిబ్యూషన్ కనపడుతుంది వీడియోలో. అది నేను వాళ్ళకి ఎంక్లోజ్ చేశా, టేక్ యాక్షన్ అని. అది నేను ఎలక్షన్ కమిషన్కి నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. నేను ఇదేంటండి 2 బాటిల్స్ ఒకటి పట్టుకుపోతే మీరు యాక్షన్ తీసుకోరంటే ఆయన అనేది ఆశ్చర్యం ఏంటంటే 2 బాటిల్స్ అలౌడ్ అన్నాడు. రాటిఫైయింగ్ ద డిస్ట్రిబ్యూషన్. ఒక పర్సన్ 2 బాటిల్స్ క్యారీ చేయొచ్చు, యూ కాంట్ బుక్ కేసు అగైన్స్ట్ హిమ్ అంటాడు. హూ గేవ్ హిమ్, వై హీ గేవ్, అది కదా. సో అట్లా ఎలక్షన్ కమిషన్ సెషన్ లాగా ఉన్నప్పటి లేదు, వీక్ ఉంది. అన్ఫార్చునేట్లీ వాళ్ళకు స్ట్రెంత్, అసలు కొత్త అమెండ్మెంట్స్ అవసరం లేకుండా రకరకాల చట్టాలు తీసుకురావచ్చు. అదర్వైజ్ నేను ఇంతకుముందు అన్నట్టు ఆక్షన్ పెట్టుకునేది బెటర్. ఎందుకు కూడా అందరికీ జనరల్గా ప్రతి ఎన్నికల్లో మనకి ఇలాగే కనిపిస్తాయి. ఈ ఉప ఎన్నికల్లో ఈ డబ్బు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ఎన్నికల్లో 200 కోట్లు రాజగోపాల్ ఒకసారి ఖర్చు పెట్టాడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి 150 కోట్లు ఖర్చు పెట్టాడు. అపోజిషన్ వాళ్ళు 500 కోట్లు ఖర్చు పెట్టారండి. హుజరాబాద్ లో కూడా అంతే జరిగింది. అక్కడ హుజరాబాద్ అంతే. అంటే కాంగ్రెస్ కాదు, అది బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, విత్ నో ఎక్సెప్షన్ అన్ని పార్టీలు కూడా ఈ విధంగా మనీ ద్వారా గెలిచేటువంటి కార్యక్రమాలు చేపట్టాయి. ఇది ఓటర్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు, ఎలక్షన్ కమిషన్ తప్పట్టాలి. నేనేమంటా అంటే ఒకసారి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసినాక, మీకు మొన్న టెలిఫోన్ ట్యాపింగ్లో ఆయన క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ వన్ ఆఫ్ ది ఆఫీసర్స్. ఏమన్నా అంటే పలానా గెలిచిన కాన్స్టిట్యున్సీలో అడగడానికి మేమే మా వాహనాల్లో డబ్బులు తరలించామన్నాడు. అది ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా. మీరు దాన్ని క్యాన్సిల్ చేయాలి కదా సుమోటోగా ఎలక్షన్ కమిషన్. మళ్ళీ అన్నాడు కొన్ని సందర్భాల్లో అపోజిషన్ దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ డబ్బులు పట్టుకున్నామన్నారు. మునుగోడులో 3.5 crores ఓవర్ నైట్ పట్టుకున్నారు. అది ఎవరికి పంచుతారు ఏంటి అనేది ఆ సబ్జెక్ట్లో మనం పోవద్దు. కానీ దిలీప్ కుమార్ గారు, కొన్ని 100లో లేకపోతే కొన్ని వేల వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు డబ్బు విషయంలో. ఇక్కడ 25,000 మెజారిటీ కదా. అదే నేను అంటున్నా. అంటే ఏ ఫ్యాక్టర్స్ పనిచేసి ఉండొచ్చు? ఒక ఫ్యాక్టర్ ఏంటంటే ఆ అమ్మాయికి మనం అనుకున్నంత సింపతి లేదు. ఇతనేమో ఆ కాన్స్టిట్యున్సీలో నేను కూడా విన్నా, కాస్త కూస్తో మంచి పేరుంది. అది సరే, వాళ్ళ ఫాదర్ రౌడీ షీటర్ కావచ్చు, బైండ్ ఓవర్ చేయొచ్చు, ఏదైనా ఈ పిల్లవాడు ఎవరింటికి పోయినా చాలామంది ఇంటర్వ్యూలు వాళ్ళు పోయిన వాడికి కాదనకుండా ఎడ్యుకేషన్ డబ్బులు ఇవ్వటం, చందాలు ఇవ్వటం. జనరల్ మీద ఆ పిల్లాడికి ఎందుకో కొద్దిగా పాజిటివ్ ఉంది ముందు నుంచి కూడా. నేను అనుకున్న సెంటిమెంట్ కూడా ఉంది కాబట్టి కౌంటర్ చేయడానికి ఎవడు ఎక్కువ డబ్బులు వస్తే వాడు గెలుస్తాడు అనుకున్నా. ఇప్పుడు అదే జరిగింది. ఒకటేమో క్యాండిడేచర్ విషయంలో నవీన్ యాదవ్ సెలక్షన్ అనేది ఒక 5 కారణాలు చెప్పమంటే ఒక కారణం నవీన్ యాదవ్ విషయం, ఆ క్యాండిడేచర్ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇంకేమేమి బీసీ అండ్ సరైన నిర్ణయం. ఒకటేమో క్యాండిడేచర్ అజరుద్దన్ అనేవాడిని పెట్టకూడదు మీరు.
1.2 lakh ఓటర్స్ ముస్లిమ్స్ ఉంటే ఎమ్మెల్యే కానివ్వండి ఎమ్మెల్సీ కానివ్వండి తీసుకొచ్చి మంత్రి ఎట్లా చేస్తున్నారండి? ఆ ఫ్యాక్టర్ ఎలక్షన్ కమిషన్ మన ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదా? సో వాళ్ళు రేపొద్దున ఆయనకు శాఖ కూడా ఇచ్చారు 2 రోజుల ముందు, మైనారిటీ అఫేర్స్ అని. సో ఆల్ మైనారిటీ పీపుల్ మాకేదో చేస్తాడని ఆశపడడం సహజం కదా. నేను ఎలక్షన్ ఆఫీసర్కి సీఈఓకి పోయి చెప్పాను, హౌ కెన్ ఈ బి అపాయింటెడ్ విత్ అన్ అబెన్స్లో పెట్టండి, సస్పెండ్ చేయండి, ఆల్ పవర్స్ అంటే అది రిటర్న్ టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. నేను చేయలేను, ఆయన డెసిషన్ తీసుకో. అది రానేలేదు రిప్లై. ఈ లోపల తెల్లారిపోయింది. అంటే అనేది జరగాల్సిన నష్టం అనేది అక్కడ జరిగింది. కాంగ్రెస్కి అడ్వాంటేజ్ రావడానికి కూడా మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది మీరు చెప్పే 5 కారణాలు ఒక మేజర్ కారణం. అంటే అజారుద్దీన్కి క్యాబినెట్లో తీసుకోవడం అనేది అది మనకు తెలియదు. ఆ క్యాబినెట్ తీసుకుని ఇన్ఫ్లుయెన్స్ కదా, ఇన్ఫ్లుయెన్స్ అది ఆయనకి మైనారిటీ అఫేర్స్ ఇచ్చారు కదా. ఓకే. సో వాళ్ళకు హోప్, మావాడు మంత్రి ఉన్నాడు, 1.2 lakh ఓటర్స్ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసినాక మీరు 25,000 మెజారిటీ రావడంలో పెద్ద ఆశ్చర్యం ఉందంటున్నాను నేను. సో నేను సజెస్ట్ చేసి ఎలక్ట్రల్ రిఫార్మ్ సజెస్ట్ చేసినవి నేనేమంటానంటే అసలు ఎలక్షన్ ఖర్చు అనేవి క్యాండిడేట్ పెట్టకూడదండి. వైడ్లో ఒక 5 జీబులు అలాట్ చేయాలి, డీజిల్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రొవైడ్ చేయాలి, పోడియంస్ పెట్టాలా ప్రతి ఊర్లో, ఓడికి ఓ టైం స్లాట్, ఓడికి ఓ టైం స్లాట్, పోస్టర్లు పాంప్లెట్లు ఎన్ని అవసరం వాళ్ళే ప్రింట్ చేసేయాలి. క్యాండిడేట్ అనేవాడు దాని జోలికి కూడా పోకూడదు. ఆ స్లాట్స్ మీద ఎట్లయితే అమెరికన్ అధ్యక్షుడు డిబేట్ చేసుకుంటారో ఆ విధమైన డిబేట్కు తెరదీయాలి. టోటల్గా సిబ్బందిని మార్చాలి. ఇక్కడ పోలింగ్ సిబ్బంది స్టాఫ్ ఇక్కడ వాళ్ళండి, వాడు లోకల్గా అధికారంలో ఉన్నవాడికి తొత్తయి ఉంటాడు. అంటే ఐమ్ సారీ ఆ మాట అనకూడదు కానీ, బట్ వాళ్ళు ఏంటంటే రేపు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, బాసెస్ని ప్లీజ్ చేసే కార్యక్రమం. కాబట్టి వాళ్ళు రిగ్గింగ్ కానీ, ఇంపర్సనేషన్ కానీ, లేదా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కానీ ముందుగా చాలా కష్టపడి ఉంటారు గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం అనేది నాలుగో పాయింట్గా మనం ఫోర్త్ ఫ్యాక్టర్గా చెప్పాలి. అధికార దుర్వినియోగం అనేది విచ్చలవిడిగా జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఈవెన్ పోలింగ్ సిబ్బందిని కూడా. చాలామంది పోలింగ్ సిబ్బంది అసలు బూతులోనే లేకుండా కొనిపారేశారట. 25 బూత్స్ దాకా నాకు ఇన్ఫర్మేషన్, ఏజెంట్ లేకుండా కొనిపాడేశారు. ఆ తర్వాత ఎవరైతే రాలేదో వాళ్ళందరూ వచ్చేస్తే వీళ్ళు ప్రెషర్ పెట్టి వాళ్ళతో ఓటు వేయించారు, ఆ మిగిలిన ఓటు లిస్ట్ ఇచ్చేసి. సో అక్కడ ఇంపర్సనేషన్ అనేది, రిగ్గింగ్ అనేది పెద్ద స్కోప్ ఉండకపోవచ్చు కానీ ఇంపర్సనేషన్ చేశారు. ఇది ఒక ఫ్యాక్టర్. సో నేనేమంటే అందుకనే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తానంటే ఫైనల్ ఫ్యాక్టర్ ఏంటి నేనేది ఏంటంటే ఈరోజు అధికారంలో వాళ్ళు ఉండడం అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్. తర్వాత ఛాలెంజ్ తీసుకున్న సీఎం మంత్రులందరినీ మోహరించడం అనేది మేజర్ ఫ్యాక్టర్. సో దే కుడ్ ఇన్ఫ్లుయెన్స్ ప్రతి శాఖ వాడు. నేను వివేక్ గారి స్టేట్మెంట్ చూశానండి మార్నింగ్. ఆయన నాడు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న రకరకాల రోడ్లకు సంబంధించి, వాటర్ సప్లై సంబంధించి, డ్రైనేజ్కి సంబంధించి ఇష్యూస్ అసలు ఎలక్షన్ టైంలోనే సాల్వ్ చేసామన్నాడు. ఎలక్షన్ టైంలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాళ్ళు. అంతమంది పట్టించుకునేవాడు ఎలక్షన్ లాగానే అవన్నీ ఇష్యూ సాల్వ్ చేసామన్నాడు ఆయన. అదొక కారణం మేము గెలవడానికి అన్నారు. మీరు 6th కారణం కూడా అనుకోవచ్చు. సో నేనంటున్నా ఇది మొత్తం టేక్ ఓవర్ చేసి ఎలక్షన్ కమిషన్ సిబ్బందిని వేరే రాష్ట్రాల నుంచి తేవాలి. పోలింగ్ సిబ్బంది పక్కన కర్ణాటకని తీసుకురండి, వాడు లోకల్ ఎవడు గుర్తుపట్టాడు, ప్యూర్గా తన డ్యూటీ తను చేస్తే వెళ్ళిపోతాడు. విహారయాత్రలాగా వస్తారు. ఫ్యామిలీ కూడా మీరు కన్సెషన్ ఇవ్వండి, ఫ్యామిలీతో వచ్చిపోవడానికి అకామిడేషన్ కూడా ఇవ్వండి. ఏం పోయింది? ఈ వీళ్ళు పెట్టే ఖర్చు కంటే 10% కూడా కాదు. ఆ తర్వాత పోలీస్ సిబ్బంది కూడా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్కి లా అండ్ ఆర్డర్ అప్పచెప్పాలి. ఎందుకంటే వాళ్ళ వాహనాలు డబ్బులు తీసుకెళ్లారని వాళ్ళే చెప్పారు కదా. సో సెంట్రల్ ఫోర్సెస్ కూర్చుంటే లా అండ్ ఆర్డర్ కూడా టేక్ ఓవర్ చేసినప్పుడు పక్కకు ఉన్నటువంటి వాడు లోకల్ వాడు అసిస్టెన్స్ కింద కూర్చోవాలి పోలీసు. అదర్వైజ్ పోలీస్ ఇస్ ఏ మేజర్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్. టెలిఫోన్ ట్యాపింగ్లో మనకు అర్థమైంది 35 నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా వాహనాలు డబ్బులు చేశారు. ఇది మీరు డెమోక్రసీ ఎట్లా అంటారంటారు నేను. కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇక్కడ కానీ అక్కడ కానీ నేను ఆల్రెడీ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు, నన్ను పిలిచారు కానీ నాకు రిప్లై ఇవ్వాలి. వీటి ఫ్యాక్టర్స్ మీద ప్రత్యేక సవరణలు సవరణ అవసరం లేదు. అంటే మీరు చెప్తుంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు, ఇప్పుడు కూడా ఈ బై ఎలక్షన్లో అదే జరిగింది. 100% చేశారు ఇక్కడ, ఇంకా అంతకంటే ఎక్కువ చేశారు. సో అదొక ప్రాబ్లం. తర్వాత డబ్బులు పంచడంలో సీఎం దిట్ట. తను ఫస్ట్ జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచినప్పుడు నేను విన్నది ఏంటంటే మీడియాలో ఫస్ట్ టైం ఆ కాన్స్టిట్యున్సీలో ఓటుకు 500 ఇచ్చాట, ఫస్ట్ టైం అట్లా గెలిచాడు. తర్వాత ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఎవరైతే లోకల్ బాడీ క్యాండిడేట్స్ ఓటు హక్కున వాళ్ళకి మొదటిసారి 25,000 ఇచ్చేటప్పుడు ఎవడు ఇవ్వలేదు అప్పటిదాకా. సో అట్లా ఆయన దాని ఏమంటారు, ఆయనకు నాలెడ్జ్ ఉంది హౌ టు మ్యానిపులేట్ ఎలక్షన్స్ అన్నది. ఈజ్ ఎక్స్పర్ట్. అందరూ అలాగే ఉన్నారు కదా ఇప్పుడంటే అందరు నిష్ణాతులు అయిపోయారు కానీ. సో ఇది అన్ఫార్చునేట్. తర్వాత లేదు తప్పు అని రిపోర్ట్ చేయలే అధికారి, ఆ స్పైన్ ఉన్నవాడు, వెన్నెముకున్నవాడు లేడు. నీతి నిజాయితీ తగ్గిపోయింది, అందరూ కరప్టే. ఇప్పుడు కరప్షన్ అది మనం మాట్లాడుతూ అంటే వినడానికి కూడా సిద్ధంగా లేడు వాడు. అందరు కరప్టేలే అంటున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక సక్సెస్ మంత్రం రాజకీయ నాయకులకు లేదా ఈ అధికారులకు ఎట్లొచ్చిందంటే, ఒకప్పుడు మేము ఇప్పుడు 30-40 ఇయర్స్ కింద నేను సర్వీస్లో పోయినప్పుడు మా సీనియర్ ఉండేవాడు దయానందర్. ఆయన పాస్ అవుట్ అవుతారు కదా, 2 years ట్రైనింగ్ మాకు ఫారెస్ట్. ఒకరు పోతే మేము సీనియర్ అవుతాం, మళ్ళీ మా జూనియర్ వస్తాడు, అది సిస్టమ్. సీనియర్ని అడాప్ట్ చేసుకుంటాం.
వాళ్ళు మాకు నోట్స్ ఇస్తారు, గైడెన్స్ ఇస్తారు. పోయేటప్పుడు దయానంద్ రూమ్కి వెళ్ళి అడిగా, హాస్టల్లో ఉంటే నేను సక్సెస్ కావాలంటే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏదైనా మంత్రం చెప్పాను. ఆయన అన్నాడు, నీ ఆఫీస్ రూము ఎదురుగా 3 సూక్తులు పెట్టుకో, అది పాటిస్తే సక్సెస్ అవుతారు. దానికి ఒక చిన్న కిటికీ ఉండాలి, గ్రిల్ ఉండకూడదు, రోడ్డు కనపడుతుండాలి అటు సైడ్, అట్లా పెట్టుకో ఆఫీసు. అది ఓపెన్ పెట్టి గాలి వస్తుంటుంది, ఓపెన్ ఉంచు. ఇక్కడ ఎదురుగా పెట్టుకో, ఏంటంటే తుంగవలే వంగవలే. తుంగా నది ఇట్లా వస్తుంటే ఇట్లా నిలబడి ఉంటుంది, అట్లే ఉంటే కొట్టుకుపోద్ది, అది వంగిపోద్ది. ప్రవాహం పోగానే వాళ్ళు లేచి నిలబడుతుంది. ఇప్పుడు అధికారులు, రాజకీయ నాయకులు వాళ్ళ బాసెస్ ముందు తుంగలా వంగుతున్నారు. అన్ఫార్చునేట్ అండి నేను. తర్వాత ఏమన్నాడు, ఇంకో సక్సెస్ మంత్రం, కొంగవలే మింగవలే అన్నాడు. కొంగవలే మింగవలే అంటే అది కొంగట ఒంటికాలతో జపం చేసినట్టు ఉంటుందట. ఇతర చేపలని పాపం గొప్ప మునిపింగోడు అది చుట్టూ తిరుగుతుంటాయట. లటక్కన మింగేసి మళ్ళీ సైలెంట్ ఉంటుంది. ఇప్పుడు సైలెంట్ కూడా కాదు, ఓపెన్గానే తింటున్నారు. సో కొంగవలే మింగడం కూడా సర్వసాధారణ అయిపోయింది రాజకీయ నాయకులకు, అధికారులకు కూడా. ఇది డిజనరేషన్ అంటున్నాను. థర్డ్ పాయింట్ ఏం పెట్టాడంటే, ఆ కిటికీలో చూస్తుంటే సిబిఐ వాడు, ఎన్ఫోర్స్మెంట్ వాడు, ఏసీ వాడు కనపడంగానే జింకవలే దుంకవలే అంటాడు. అందులో దూకి వెనక మా పిల్లలు ఉన్నారు, ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు, ఇదంతా నీకు అనవసరం, ముందు పోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకో. ఇప్పుడు పాలిటిక్స్లో అదే పారిపోతున్నారు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటున్నారు, రాజుల్లో తిరుగుతున్నారు, వాళ్ళు ఎలక్ట్ అవుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ ట్రెండ్ ఆఫ్ ది డే. ఆ రోజుల్లో ఇది చేసిన వాడిని మనం బ్లాక్ లిస్ట్లో పెట్టేవాడు, అన్పాపులర్ వాడు. ఇప్పుడు వీళ్ళు పాపులర్ అవుతున్నారు ఈ 3 పనులు చేసి. అది రాజకీయాల్లో సమూలమైనటువంటి సంస్కరణ రాకుండా, పొలిటికల్ పార్టీస్ వీటి గురించి ఆలోచించకుండా, డెమోక్రసీ గురించి మీరు ఎంత మాట్లాడినా, ఇప్పుడు మీరు నాకు చెప్పండి, మహాత్మా గాంధీ నిలబడితే గెలుస్తాడా? డిపాజిట్ రాదు. బీజేపీ డబ్బులు పంచినట్టు మనకు తెలియదు, ఆయనకి డిపాజిట్ రాలే. వెళ్ళే మనం మా పిల్లాడికి డిపాజిట్ రాలేదు, ఎందుకంటే కాస్త కూర్చోవాడు. అది చెప్పండి దిలీప్ కుమార్ గారు, ఎందుకంటే మీరు కూడా గతంలో బీజేపీలో చేశారు. 7 years ఉన్నా కూడా. కాదు, బీజేపీకి డిపాజిట్ రాకపోవడం, అంత తక్కువ ఓట్లు రావడం ఎవరికి లాభం చేకూరిందంటారు? అది డెఫినెట్లీ కాంగ్రెస్కి. బీజేపీ అన్నది నిజంగా పోరాడదలుచుకుని ఈ రిజల్ట్ మాకు పనికొస్తుందని అనుకుంటే వాళ్ళు కూడా పోల్ మేనేజ్మెంట్ చేయాలా. కొంతమంది చెప్పేది బీజేపీ ఓట్లు బీఆర్ఎస్కి పడ్డాయని ఉండొచ్చు, అండర్స్టాండింగ్ ఉంది కదండి. మనం చెప్పడం ఏంటి, సీఎం రమేష్ ఓపెన్గా చెప్పాడు, నా దగ్గరికి కేటీఆర్ వచ్చాడు, ప్రాధాయపడ్డాడు, పార్టీని మెర్జ్ చేస్తాను కూడా అన్నాడు. కవిత ఎండార్స్ చేసింది ఆ విషయాన్ని. ఆయన పోయి చెప్తే మా అధిష్టానం ఒప్పుకోలేదు, ఆయన కాదంటే చెప్పండి, సీసీ కెమెరాలు నా దగ్గర అన్నాడు. అంటే అంత ఓపెన్గా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందండి. కాబట్టి ఈ ఓటు ట్రాన్స్ఫర్ అయింది. కొన్ని సందర్భాల్లో పార్లమెంట్లో బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఎవరికి ట్రాన్స్ఫర్? ఇప్పుడు అది వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది, కాంగ్రెస్ బీఆర్ఎస్కే ట్రాన్స్ఫర్ అయింది. బీఆర్ఎస్కే చాలా మటుకు బీజేపీ దగ్గర సరిపోలే. ఆ రెండు కలిసినా కూడా శక్తి సరిపోలే వీళ్ళు చేసినటువంటి మ్యానిపులేషన్స్కి. అది మేజర్ కారణం. ఈరోజు విక్టరీగా చూడలేమండి మనం. ఇది ఒక అపహాస్యం ఎన్నికలను ఒక హాస్య ప్రక్రియ కింద మార్చాలని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధానంగా ఈ క్యాంపెయిన్ చేసింది, హైడ్రా అనేది ఎక్కువగా క్యాంపెయిన్ చేసింది. రేపు ఇక్కడ గెలిస్తే హైడ్రాలో మీ ఇళ్ళన్నీ పోతాయి, బుల్డోజర్లు పెడతారు. ఆ బుల్డోజర్లు సునీత ఆమె సెంటిమెంట్ పనిచేస్తుంది, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్లు అనుకుంది కదా. రెఫరెండం కూడా అన్నారు కేటీఆర్. ఇప్పుడు రెఫరెండం లాగా మనం భావించవచ్చా? ఇది రెఫరెండం ఎట్లా అవుతుంది అంటే ఇటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందనుకోవచ్చా? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే మీరు అన్నట్టు రెఫరెండం ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరే 5 ఫ్యాక్టర్స్ చెప్తారు నాకు ఏ విధంగా గెలవగలిగారు. 5 మేజర్ ఫ్యాక్టర్స్ చెప్పారు కదా. అది రెఫరెండం ఎట్లా అవుతుంది? అది ఎట్లా అసలు దాని ఏమంటారు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అవుద్ది అంటున్నాను నేను. సో ఈ మార్పులు సమూలంగా సమగ్రంగా ఎలక్షన్ కమిషన్ కాంటెంప్లేట్ చేయాలి. అది చేయాలంటే పొలిటికల్ విల్ కావాలి. ఉన్న అధికారంలో ఉన్నటువంటి, అధికారం లేనటువంటి విపక్షాలతో సహా అందరూ కూడా సంస్కరణలు కోరుకోవాలి. లేకపోతే అసలు మీరు ఎలక్షన్ పెట్టాం నా వద్దని మళ్ళీ చెప్తున్నా, అనవసరం అండి. సర్పంచ్లు ఒకప్పుడు ఊళ్ళో యునానిమస్ కావాలంటే ఆక్షన్ పెట్టేవాడు, ఎవడు హైయెస్ట్ బిడ్డర్ అయితే వాడే సర్పంచ్. కొంత తర్వాత అది నెగటివ్ ఇంపాక్ట్ ఉందని అది బ్యాన్ చేశారు. అది ఇప్పుడు కూడా జరుగుతుంది. అది అంటే ఇండైరెక్ట్. అప్పుడు ఓపెన్ గవర్నమెంట్ అలౌ చేసేది, వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చేవాడు. గవర్నమెంట్ యూస్ టు పే ఇన్సెంటివ్ ఇఫ్ దట్ ఎలక్షన్ ఈజ్ యునానిమస్, అపార్ట్ ఫ్రమ్ వాళ్ళకు అన్అఫిషియల్గా వచ్చే పైసలు కాక. సో అది ఇక్కడ జరుగుతుంది అన్ఫార్చునేట్. ఈరోజు అధికారం ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు, లేదా ఈ ప్రలోభ పెట్టేవాళ్ళే అధికారంలోకి వస్తున్నారు తప్ప, ఇంతకుముందు అన్నట్టు గాంధీ గెలిచే సమస్య లేదు. అట్లాంటి పాత వావిలాల గోపాలకృష్ణకి డిపాజిట్ రాదు. ఇట్లాంటి పాత తరం నాయకుల పేరు చెప్పండి, ఒక్కళ్ళు కూడా ఈరోజు ఎంత పాపులర్ అయినా ఇక్కడ డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు అంటున్నాను నేను. ఓకే.